ఆ రాజులందరూ అంత ఇన్సల్ట్ చేస్తుంటే భీష్ముడేం అనలేదా? ఎందుకనలేదు? అక్కడున్న రాజులందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తూ కాశీరాజ్యానికి 3 యువరాణులైన అంబ, అంబిక, అంబాలికలను వాళ్ళకి ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి తీసుకొస్తాడు. అప్పుడే ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ 3 యువరాణుల్లో ఒకరు విచిత్రవీరుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ 3లో అంబిక, అంబాలిక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ అంబ శల్వరాజుని ప్రేమించింది. తను విచిత్రవీరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇది తెలిసిన వెంటనే భీష్ముడు అంబాని రిటర్న్ పంపించేస్తాడు. అంబ హ్యాపీగా రిటర్న్ వెళ్ళిపోతుంది కాశీరాజ్యానికి. అక్కడ శల్వరాజు పెళ్లికి ఒప్పుకోలేదు. రీజన్ ఏం చెప్తాడంటే, వేరెవరో గెలిచిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. కాశీలో శల్వరాజు అంబాని రిజెక్ట్ చేశాక అంబాకి ఏం చేయాలో అర్థం కాలేదు. హస్తినాపురానికి వెళ్తుంది. విచిత్రవీరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈసారి విచిత్రవీరుడు అంబాని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వేరే అబ్బాయిని లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విచిత్రవీరునికి ఇష్టం లేదు. అంబ చాలా బాధపడుతుంది. భీష్ముని దగ్గరికి వెళ్తుంది. నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. ఎందుకంటే భీష్ముని వల్లే కదా ఇదంతా అయ్యింది. అప్పుడు భీష్ముడు తను చేసిన ఒట్టు గురించి చెప్పి నేను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. ఇంకా అంబ కోపంతో రగిలిపోతుంది. ఏదైనా చేసి భీష్ముని మీద పగ సాధించుకోవాలని అనుకుంటుంది. ఆ రోజు చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. మరి తర్వాత ఏం చేస్తుంది? అయినా భీష్ముడు చనిపోవడానికి కారణం ఎలా అయ్యింది? భీష్ముడు ఇమ్మోర్టల్ కదా, ఆయన పాండవులు ఉన్నప్పుడు ఉన్నాడు కదా. ఇది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంబ ప్రేమించిన రాజు పేరు కమెంట్స్లో చెప్పండి. జై శ్రీకృష్ణ.